హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ చిన్న అమ్మాయి. ఈరోజు మనం బీట్రూట్ వడలు ఎలా చేయాలో చూసేద్దామా? మొదలు పెడదామా? ఫస్ట్ మనం ఒక బీట్రూట్ తీసుకోవాలన్నమాట. అలా తీసుకున్న బీట్రూట్ని మనం ముక్కల కింద కట్ చేసుకోవాలి. చాలామందికి బీట్రూట్ అంటేనే ఇష్టం ఉండదు. ఇలా ట్రై చేస్తే తప్పకుండా తింటారు. మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. జీలకర్ర, ఉప్పు కూడా తీసుకోవాలి. అలానే పచ్చిశనగపప్పుని అరగంట సేపు నీళ్ళల్లో మనం బాగా నానపెట్టుకోవాలన్నమాట. అలా నానపెట్టుకుంటే పచ్చిశనగపప్పు చాలా బాగా వచ్చిద్ది మన వడల్లో వేసుకోవడానికి. అలానే మిక్సీలో మనం కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కల్ని, పచ్చిశనగపప్పుని యాడ్ చేసుకున్నాము. అలా యాడ్ చేసుకున్న దాంట్లోకి పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, ఉప్పు వేసుకుని బాగా మిక్సీ పట్టాలి. అలా పట్టిన మిశ్రమాన్ని దానిలో మనం కరివేపాకు, ఉల్లిపాయలు అవన్నీ వేసుకుని బాగా కలపాలన్నమాట. అలా కలుపుకున్న తర్వాత మనం ఒక ప్లేట్ పైన దాన్ని అలా ప్రెస్ చేసుకుని వేడి వేడి బాణీలో నూనె కాగిన తర్వాత వాటిని వేసుకుని సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుండిద్ది. దీనికోసమని మా అమ్మ పల్లీల చట్నీ చేసింది. మీరు మీ ఇంట్లో ఉన్న సాస్ కానీ, టమాటా పచ్చడి కానీ ఏదైనా వేసుకుని దాంట్లోకి తినొచ్చు అన్నమాట. అప్పుడు మన వేడి వేడి బీట్రూట్ వడలు చాలా బాగుంటాయి. అలానే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ ఆల్.